కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మాట నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అది మీ స్నేహితుల మధ్యలో కానివ్వండి, కుటుంబ సభ్యుల మధ్యలో కానివ్వండి, ఇరుగు పొరుగు వారి విషయంలో కానివ్వండి, బంధువుల విషయంలో కానివ్వండి, మీ సహోదరుల విషయంలో కానివ్వండి, వ్యాపార లావాదేవీల విషయంలో కానివ్వండి, లేదా మీరు ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే మీరు ప్రజలతో చేసేటువంటి వాగ్దానాలను నెరవేర్చుకునే విషయమై మీ మాట నిలబెట్టుకోవడం కానివ్వండి, వీటన్నిటి విషయమై మాట నిలబెట్టుకోవడం అనే మాట చాలా చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాముఖ్యమైనటువంటిది. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడగలిగితే మాట నిలబెట్టుకున్నటువంటి హన్నాను మనం చూడగలం. హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు, అనగా నవమాసములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకుని ఈ పిల్లవాడిని అడిగి తీసుకుంటుని అని అనుకుని అతనికి ఆ పిల్లవాడికి సమూయేలు అను పేరు పెట్టింది. ఈ సమూయేలు అనేటువంటి మాటకి దేవుడు విన్నాడు అంటే గాడ్ హర్డ్ మై ప్రేయర్. ఆయన నా ప్రార్థన ఆలకించాడు. ఆయనకు మ్రొక్కి వాగ్దానము చేసి నీవు నాకు కుమారుని ఇస్తే నేను ఆ పిల్లోని నీకు ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పింది. కాబట్టి మీరు సమూయేలు అనేటువంటి మాటకు దేవుడు విన్నాడు అనే అర్థం చేసుకోండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 22లో బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను అని భర్తతో హన్న చెప్పింది. సమూయేలు మొదటి గ్రంథంలోనే 1వ అధ్యాయము 23వ వచనంలో హన్న పెనిమిటి అయినటువంటి ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అదే చేయి అని అంటున్నాడు. ఇక్కడ మేల్ డామినేషన్ లేదు అని మీరు గమనించాలి. అదేంటి హన్న అలా అంటావు? నా మొదటి భార్య అయినటువంటి హన్న, పెనిన్నా కూడా వస్తుంది కదా. పెనిన్నా అంటే తన రెండవ భార్య, ఎల్కానా యొక్క రెండవ భార్య. మొదటి భార్య హన్న. అయితే రెండవ భార్యకి ముందు పిల్లలు పుట్టేశారు, మొదటి భార్యకి పిల్లలు పుట్టలేదు. తర్వాత దేవునితో మాట్లాడము, సమూయేలుని మరి ఆమెకు బహుమతిగా ఇవ్వడము, అటు తర్వాత ఆమె సంతోషించడము, నా మీద అవమానము పోయింది అని ఆమె గౌరవంగా బ్రతకాలని అనుకుని బ్రతకడము, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తే ఎల్కానా అంటున్నాడు కదా, నీ ఇష్టమే నా ఇష్టము, నీకు ఎలా నచ్చితే అలా చేయి. ఇప్పుడు రాలేను అనుకుంటే రావడం ఇష్టం లేకపోతే పర్వాలేదు, నీకు ఇష్టం వచ్చినట్టుగా చేయమంటున్నాడు. అంతేగాని నేను రమ్మంటే ప్రతి సంవత్సరం వెళ్తున్నాం కదా, ఇదో నెలకోసారి వెళ్ళే ప్రోగ్రామ్, ఇది సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళే ప్రోగ్రామ్. నువ్వు రానంటే ఎలా? ఇది కరెక్ట్ కాదు. ఇది దేవునినే అవమానిస్తున్నట్టుగా లేదు, ఇది దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తున్నట్టుగా లేదు ఇది అని అనలా. నీ ఇష్టం అని అన్నాడు. 26వ వచనం చూద్దాం. నీ యొద్ద నిలిచి యెహోవా దేవునికి కన్నీటి ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే అని ఏలి అనేటువంటి యాజకునితో మాట్లాడుతుంది. 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అది. 28వ వచనం చూడండి. హన్న ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించను, అనగా అంకితం చేసింది, సమర్పించింది. యాజకుడు అయిన ఏలీ గారు, 2 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చాను, కన్నీటి పర్యంతమైపోయాను, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో నేను కుమ్మరించాను. ఆ రోజు నేను ద్రాక్షారసముతో మత్తురాలనై ఉన్నానని నువ్వు అనుకున్నావు, కానీ అది కాదని నాకు తెలుసు, దేవునికి తెలుసు. మనిషివి కదా, అపార్థం చేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదులే. నేను అనుకున్న ప్రకారము, నేను దేవునికి వాగ్దానం చేసిన ప్రకారము దేవుడు నా మనవి ఆలకించి నా యందు దయ చూపించి కనికరమగల దేవుడు కాబట్టి నాకు ఒక మగపిల్లవాడిని నాకు ప్రసాదించాడు దేవుడు. నాకు మగపిల్లవాడిని ఇస్తే నేను దేవుని సేవకు నేను అప్పగించేస్తాను, సమర్పించేస్తాను, ప్రతిష్ఠిస్తాను అని ప్రామిస్ చేశాను. దాని ప్రకారం మాట నిలబెట్టుకున్నాను. ఇక్కడ సమూయేలు పుట్టిన తర్వాత ఈ హన్నాకు మరికొంతమంది కుమార్తెలు కలిగారండి. ఈ ఒక్క పిల్లవాడితోనే అయిపోలేదు అక్కడ ప్రస్థానం. అంటే మాట నిలబెట్టుకున్నది హన్న. మనం కూడా దేవుని ఎడల దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుని ఎడల భయము భక్తి కలిగిన వారమై దేవుని సన్నిధిలో సనగక గొనగక మనము వణుకుతోనూ భయముతోనూ అభిమానంతోనూ గౌరవంతోనూ దేవుని స్తుతించి ఆరాధించి ఆయన నామమునకు మాత్రమే మరింత ఘనత, మహిమ, ప్రభావం, అధికారం, ఆధిపత్యం తీసుకొచ్చే విధంగా
తీసుకురాబడే విధంగా మన మాట మన ప్రవర్తన ఉండాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. హన్నా తన మాటను నిలబెట్టుకున్నది. హన్నాకి నువ్వు చాలా సహాయం చేస్తున్నావు ప్రభువా. ఆ మేడలో నువ్వు కనికరం చూపి ఉన్నావు నాయన. మళ్ళీ కూడా చాలామంది దేవా ఇప్పటికీ కూడా పరిశుద్ధతలో లేకుండా ఎంతోమంది పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నారు ప్రభువా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. ప్రతి ఒక్కరి అవసరత మీకు తెలిసి ఉన్నది ప్రభువా. స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నారు దేవ, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దీర్ఘ ఆయుష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాక్యంలో ఎదిగి ఫలించాలని ప్రార్థన చేసేవారు ఉన్నారు, బాప్తిసం పొందాలని ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, రక్షణ కొరకు ప్రాకులాడుతున్న వారు ఉన్నారు ప్రభువా. దేవుని వాక్యాన్ని వినటకు, పరిచయం చేయట కొరకు, నీ పరిచయం ముందు తీసుకోబడి కొరకు, బాప్తిసం పొందబడి కొరకు, ఎన్నో సమస్యల నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ కూడా మీ రక్షణ కంచెను దయచేసి వారి జీవితంలో మీ సమాధానంతో, మీ కృప మహా ఐశ్వర్యంతో నింపండి ప్రభువా. ప్రతి విషయంలో అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.